నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని మియాపూర్ దీప్తి శ్రీనగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీప్తి శ్రీనగర్ సర్వే నంబరు 100-101 భూమి ప్రభుత్వ స్థలం. దీనిని నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని గుడిసెలు వేసుకున్న జనం ప్రభుత్వం కోరారు. అయితే ఆ గుడిసెలను ఖాళీ చేయించేందుకు పోలీసులు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వం తమకు ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని నమ్మి ముంచి మోసం చేసిందని వాపోయారు. కనీసం ఈ ప్రభుత్వమైనా మాకు ఇక్కడే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స్థలము సుప్రీంకోర్టు కేసులో ఉందని, ప్రస్తుతం ఇది హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని వారికి వివరించిన పోలీసులు స్థలము ఆక్రమించడానికి ప్రయత్నిస్తే, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు వారికి హెచ్చరించారు. అయితే పోలీసులతో అధికారులతో వాగ్విదానికి దిగి వారిపై రాళ్ల రువ్వారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అయితే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీప్తి నగర్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వెళ్లారు. ప్రస్తుతం మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మరి ఈ